హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నా నేను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి. మనం అయితే కంప్యూటర్ వర్క్ అయితే చేస్తున్నాము. దీనిలో వచ్చేసి కొన్ని సార్లు అనిపిస్తుందండి బూటీస్ ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోవద్దు, ఏంటి అనేది. అసలు ఈ డిజైన్ ఏసేటప్పుడు అయితే బూటీ చాలా సార్లు అయితే తెగిపోయింది. కానీ ప్రతి ఒక్కరు బూటీ డిజైన్ ఎవరైతే ఏస్తున్నారో హ్యాండ్‌కి పైన గాని, బ్యాక్ బూటా గాని వేసేటప్పుడు దానికి అవుట్‌లైన్ ఉందా? లేదా? ఇంకా వర్క్ నీట్‌గా ఉందా? లేదా? చూసుకోవాలండి. జనరల్‌గా అయితే ఇలాంటి బూటీస్ అసలు నేను వెయ్యను. కానీ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు సేమ్ ఇదే కావాలి, ఇదే కావాలని చెప్పేసి స్పెసిఫిక్‌గా అడిగారు. సో, మీరు కూడా ఇలాంటి బూటీస్ ఏసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. ఇంకా దాంతో పాటు బూటీకి అవుట్‌లైన్ ఉంటే ఇంకా నీట్‌గా కనిపిస్తుంది. బూటీస్ ఏవైనా తక్కువ స్టిచెస్ ఉండాలి, నీట్‌గా ఉండాలి. వర్క్ కూడా చాలా చాలా బావుండాలి. సో, ఏదైనా మనం పెట్టే వర్క్ కాంబినేషన్ కలర్స్‌లోనే వర్క్ ఫినిషింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ బూటీ అయితే చాలా నీట్‌గా చేయాలనుకున్నాను. వేరే మోడల్‌లో ఎయాలనుకున్నాను. కానీ వాళ్ళకి ఇదే నచ్చి సేమ్ ఫోటో తీసుకొచ్చారు. సేమ్ ఇదే కావాలి. ఇదే డిజైన్‌లో ఉన్న బూటీయే కావాలి సేమ్ అని చెప్పేసి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసినప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా! సో, అందుకని చెప్పేసి మీరు కూడా ఎప్పుడైనా బూటీస్ ఏసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండి చేసుకోండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.